అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీరు ఒకరి గురించి ఒకరు ఎలా ఫీల్ అవుతున్నారో, ఈ అమావాస్య తర్వాత మీరు మీ వ్యక్తి గురించి ఎలా ఫీల్ అవుతున్నారో, ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ మీ వ్యక్తికి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము. అందుకని 2 సెట్స్ అయితే పెట్టాను. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే క్లిక్ చేశారంటే నేను ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోండి అండ్ పాజిటివ్గా ఉండండి. అండ్ మీరు ఒకరి గురించి ఒకరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాము. మీరు మీ వ్యక్తి గురించి ఫీలింగ్స్, ఆలోచనలు మీ వ్యక్తి మీ మీద ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ఓకేనండి. ముందుగా మీ ఫీలింగ్స్ మీ వ్యక్తి గురించి ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే మీరు తలుచుకోండి అండ్ మీ నేమ్స్ చెప్పుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ కూడా చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, మ్యారీడ్ పర్సన్స్, అన్మ్యారీడ్ పర్సన్స్, లవర్స్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ గురించి అనేది మీరు ఈ రీడింగ్ చూడొచ్చండి. ఓకేనా? అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీ ఈ రీడింగ్కి నేను టైం పెట్టి చేస్తున్నప్పుడు నాకు మీ లైక్ కావాలనిపిస్తుంది, మీ సపోర్ట్ కావాలి అనిపిస్తుంది. ఓకేనా? అదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు సపోర్ట్ ఇవ్వడంతో పాటు మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఈ రీడింగ్కి. సో అదొకటైతే గుర్తుపెట్టుకొని లైక్తో పాటు హైప్ కూడా వస్తుంది. హైప్ కూడా ఇచ్చారు అని అంటే మరికొంతమందికి ఈ రీడింగ్ యూట్యూబ్ అనేది సజెషన్ చేస్తుంది. ఓకేనండి. ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమున్నాయి అనేది అయితే చూపించండి. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో సో వీళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి పట్ల వీళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. వీళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఫీలింగ్స్ అండ్ ఆలోచనలు ఏమున్నాయి చూపించండి. Four of Pentacles, Page of Swords, Ace of Pentacles, Queen of Swords, The Fool, Three of Wands, okay, bottom of the deck, Knight of Swords, King of Wands, Wheel of Fortune. అండ్ మీ నేమ్స్ చెప్పుకోండి. మీ గురించి మీ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం. చూసారా, ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్. ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న
వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూపించండి. ప్లీజ్ చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. Nine of Cups, the High Priestess, Knight of Wands, Three of Pentacles, Justice, Ten of Wands. ఈ 10 of Wands ఎక్కువ వస్తుంది మీ పర్సన్కి. మీ పర్సన్ ఆలోచనలు, వీళ్ళ మనసంతా చాలా అలజడిగా కనిపిస్తుంది. 5 of Swords, Page of Cups, 5 of Wands, Ace of Pentacles. ఓకే, మీరు మీ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ వ్యక్తిని, మీ మనసులో ఉన్న పర్సన్ని మీరు వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. తన ఫీలింగ్స్ ఏవైతే భావాలు తన మనసులో, అంటే మీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో ఈ వ్యక్తి గురించి ఆలోచనలు కానీ, ఈ వ్యక్తిని కానీ, మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు గట్టిగా పట్టుకోవాలి. మీరు మీ మనసులో ఉన్న పర్సన్ని మీకే సొంతం అన్నట్లు ఇక్కడ మీరు ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే మీ వ్యక్తి పట్ల మీకు ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, ఎన్నున్నా ఏమున్నా కానీ ఈ వ్యక్తి నాకే సొంతము అన్నట్లు ఇక్కడ మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఓపెన్గా చెప్పడానికి కొంచెం సంకోచం అయితే ఉంది. ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు మీ బాధని. సో ఆ వ్యక్తికి ధైర్యం చేసి చెప్పుకోలేకపోతూ ఉండొచ్చు. ఒకవేళ దగ్గరగా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లేదు మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి, సో నో కాంటాక్ట్లో ఉన్న ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. వాళ్ళని వదులుకోవడానికి మీరు ఇష్టపడట్లేదు. వదులుకోవాలి అనేది అయితే మీరు ఏమాత్రం అనుకోవట్లేదు. సో ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీకే సొంతమన్నంత ఫీలింగ్ అయితే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న పర్సన్ గురించి, మీ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలనే ఆసక్తి, అంటే ఈ వ్యక్తి గురించి మీరు స్పై చేయడం, అంటే సోషల్ మీడియాలో స్టాక్ చేయడం కానీ, వాళ్ళ పిక్స్ చూసుకోవడం కానీ, ఇక్కడ మీకు నిద్ర పట్టకపోవడం, వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోవడం, వాళ్ళ గురించి గ్యాదర్ చేయడం, మూడో వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం కానీ, ఇక్కడ మీరు చాలా ఆసక్తిగా అయితే ఉన్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళని గుర్తుకు చేసుకుంటూ, వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళను ఇక్కడ స్పై చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అయితే ఎక్కువ ఉంది మీకు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, లేదు మీకు నో కాంటాక్ట్లో ఉన్నా, ఎలా ఉన్నా కానీ మీరు ఈ వ్యక్తి గురించి పదే స్టాక్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఈ వ్యక్తి గురించి ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారా, ఆఫ్లైన్లో ఉంటారా, లేదు సోషల్ మీడియాలో ఎక్కడైనా ఉన్నారా, వాట్సాప్ బ్లాక్ చేసినా కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా ఆన్లైన్లోనే ఉంటున్నారా, సో ఏదైనా పోస్ట్ పెడుతున్నారా, రీల్స్ పెడుతున్నారా, వాళ్ళ వీడియోస్ చెక్ చేయడం కానీ,
ఏదైనా కావచ్చు. వాళ్ళ స్టేటస్లు చెక్ చేయడం కానీ, వాళ్ళ పిక్స్ చూసుకోవడం కానీ, ఆ జ్ఞాపకాలు తలుచుకొని బాధపడడం కానీ ఇక్కడైతే జరుగుతుంది మీరు. అండ్ ఇక్కడ న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు మీరు. న్యూ ఆపర్చునిటీ కావాలనుకుంటున్నారు. అంటే ఈ సంబంధాన్ని, ఈ రిలేషన్షిప్ని కొత్తగా స్టార్ట్ చేయాలి. ఒక మంచి ఆఫర్ రావాలి. వీళ్ళు వస్తే బాగుండు, కలుసుకుంటే బాగుండు, ఒక స్థిరమైన ప్రారంభం కావాలని, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని, వీళ్ళు రీయూనియన్ చేస్తే బాగుండు అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో వాళ్ళతోటి హ్యాపీ లైఫ్ అంటే లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలని ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. వాళ్ళతోటి జీవితం కావాలి, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి, లైఫ్లో ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి అనేది అయితే ఇక్కడ కోరుకుంటున్నారు. ఒక అవకాశం మళ్ళా డివైన్ ఇస్తే బాగుండు, మన సైడ్ వీళ్ళు వస్తే బాగుండు, ఒక హ్యాపీగా ఉంటే బాగుండు అన్న ఆలోచనతోటి ఇక్కడ మీరు కనిపిస్తున్నారు. అండ్ భవిష్యత్తులో మీకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యక్తితో ఎలాంటి రిలేషన్షిప్ కావాలనుకున్నారో, మీరు ఒక బంధం, సో ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా, లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారా, లేదు లైఫ్ లాంగ్ జీవితం ఫ్యూచర్ ఏదైనా ఆలోచించుకున్నారా, ప్లాన్ వేసుకున్నారా, ఏదైనా కావచ్చు. సో ఇది ముందుకెళ్ళాలి అనే ఆలోచనలో ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో ఈ వ్యక్తితో మన రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అన్న ఎదురు చూపులు అయితే కనిపిస్తున్నాయి. దూరం ఉన్నా ఇంకా ముందుకు ఏదైనా వెళ్తే బాగుండు, ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఇక్కడ మీరు వేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే ఫాస్ట్లో మీ వ్యక్తి పట్ల మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో, వీళ్ళు మీ పట్ల ఏదైతే చైల్డిష్గా బిహేవ్ చేశారో, సో ఆ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి కొత్తగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి, ఈ వ్యక్తిని మర్చిపోయి నేను ఉండలేను అన్న ఆలోచనతోటి కొత్తగా ప్రారంభించాలి అనే ఆలోచనతో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి, మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయాలి, రిలేషన్షిప్ జీరో నుండి ప్రారంభం అవ్వాలి అనే ఆలోచనతో ఇక్కడ మీరున్నారన్నమాట. ఏది ఏమైనా కానీ ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు ఉంటేనే నా లైఫ్ బాగుంటుంది అన్న విధంగా ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. ఎలాంటి రిస్క్ అయినా తీసుకుందామా, ఏదైతే అయింది అన్న ఆలోచనతోటి మీరున్నారు. మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ ఆలోచన ఎలా ఉంది అని అంటే, అయితే ఇక్కడ ముందు ఏదైతే ఎమోషనల్ బాండింగ్ అయితే మీ మధ్య ఉండేదో రిలేషన్షిప్లో, ఏదైతే ఎంత బాధపడ్డారో, అలజడి ఆందోళన ఏదైతే ఉండేదో మీ మనసులో, ఇప్పుడు చివరికి ఇక్కడ మీ మనసులో ఎలా ఉంది అని అంటే ఎమోషన్స్ కంటే కూడా కొంచెము మైండ్ పెట్టి ఒక బుద్ధితో ఆలోచిస్తున్నారన్నమాట. కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. ఏదైనా ధైర్యంగా ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలని, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని మీకంటూ ఒక బౌండరీస్ అయితే పెట్టుకుంటున్నారు. మీరు మీ బౌండరీస్ విషయంలో క్లియర్గా ఉన్నారు. ఇక్కడ మీకు మీ వ్యక్తి కావాలి అని అనిపించినా కానీ ఏదైతే ఒక ఫూలిష్గా మీ పట్ల వీళ్ళు బిహేవ్ చేశారో, సో ఆ బాధలన్నీ కూడా మీలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంచెము మీలో ఒక ప్రశాంతత అనేది అయితే వచ్చిందన్నమాట. కానీ ఇక్కడ మీ గౌరవాన్ని మీరు తగ్గించుకోవాలి అనుకోవట్లేదు. పడింది చాలు, నాకు ఇంకా వీళ్ళతో విసిగిపోయాను, నన్ను చీట్ చేశారు, నన్ను మోసం చేశారు, నేను వీళ్ళ కోసం నేను ఎన్ని విధాలుగా బాధపడినా నా కష్టాన్నంతా నేను వృధా చేసుకున్నాను, నా ఎఫర్ట్ నేను పెట్టాను, సో నేను అంత ప్రేమ అంత కేరింగ్ అనేది అయితే నేను తీసుకున్నాను, కానీ నాకు వీళ్ళు మోసం చేశారు, సో ఏదైతే అయింది చూద్దాం అన్నట్లు ఇక్కడ మీరు ఒక బౌండరీ అయితే పెట్టుకో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. కొంచెం ప్రశాంతతగా ఉన్నారు అండ్ లాజిక్గా ఆలోచించగలుగుతున్నారు, స్ట్రాంగ్ అయ్యారు. మీరు ఎమోషనల్ నుండి ఒక లాజిక్గా ఆలోచిస్తున్నారు, ఒక జడ్జ్ చేసే స్థాయికి మీరు ఎదిగారన్నమాట. అవతలి వ్యక్తిని ఏదైతే మిమ్మల్ని ఎమోషనల్కి
కనెక్ట్ చేసుకున్నారో ఇక్కడ ఏదైతే మీ వ్యక్తికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో, సో ఇప్పుడు మీరు లాజిక్గా ఆలోచిస్తున్నారు, క్లియర్గా ఉన్నారు, ఏదైతే అదైంది తేల్చుకుందాం అన్నట్లు ఆలోచిస్తున్నారు. ఏదైనా ఇక్కడ మీరు నాకు ఈ వ్యక్తి మీద ఇంకా ఆసక్తి పోలేదు అనే ఆలోచనలో మీరున్నారు. అంటే నేను మీ బౌండరీస్లో మీరున్నా కానీ ఇక్కడ మీరు మాత్రం ఆ వ్యక్తిని వదులుకోవడానికి అయితే మీరు ఇష్టపడట్లేదు అన్నమాట. ఫీలింగ్స్ బయట పెట్టకపోయినా కానీ మనసులో మీ వ్యక్తి అంటే ఇష్టం ఉంది. అండ్ వాళ్ళ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ కోరుకుంటున్నారు. ఏదైనా ఒక మంచి అవకాశం ఇస్తే చాలు అన్నట్లయితే కనిపిస్తుంది. మీ వ్యక్తి పట్ల ఒక ఆకర్షణ, ఆసక్తి అండ్ భవిష్యత్తు మీద ఒక ఆలోచన, ఒక అవగాహన అయితే మీకుంది. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో. సో పడి 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 ఇక్కడ ఒక స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట. స్ట్రాంగ్గా ఉన్నా కానీ మనసు అనేది ఒక వ్యక్తి గురించి ఆలోచన అనేది అయితే ఉంటుంది కదా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఆసక్తి అయితే ఉంటుంది. సో అలా మీరు మీ వ్యక్తి గురించి తెలుసుకోవడము, స్పై చేయడము అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు అంటే సపోజ్ టారో చూస్తున్నారు, లేదు ఆ వ్యక్తి పిక్స్ చూసుకుంటున్నారు. ఒక్కొక్కప్పుడు బాధ కలుగుతుంది, ఇలా ప్లాన్ వేసుకున్నాం, ఇలా జరగలేదు, ఇలా జరిగింటే బాగుండేది, సో రీయూనియన్ కావాలి అన్న ఆలోచనతోటి అయితే ఉన్నారు. ఏదైతే అయింది యాక్షన్ తీసుకోవాలి, నేనేం మాట్లాడాలి అన్న ఆలోచన కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనసుకు అలజడి, ఆందోళన అయితే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలని ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. ఆ లైఫ్ ఎప్పుడు వస్తుంది, ఆ కాలం ఎప్పుడు మళ్ళా తిరిగి వస్తుంది, ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి, మేము ఎప్పుడు కలిసి ఉంటాము. మీ వ్యక్తి అంటే మీకు ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. జీవితాంతము మీ వ్యక్తి తోడు కావాలనేది అయితే మీరు కోరుకుంటున్నారు ఇక్కడ బలంగా. సో ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది అయితే మీరు ఎదురు చూస్తున్నారు. మీరు లోన్లీగా, ఒంటరిగా బాధపడుతున్నారు. పరిస్థితుల్ని ముందున్నంత ఎమోషనల్గా కాకుండా ఇక్కడ ప్రేమ ఉంది, ఆ వ్యక్తిని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. నాకెప్పుడు ఒక జడ్జిమెంట్ అనేది అయితే వస్తుంది, నా లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుంది అన్న ఆలోచనతోటి మీరు ఎదురు చూస్తున్నారు. లైఫ్ ఏంటి ఇలా స్ట్రక్ అయిపోయింది, ఈ వ్యక్తి నుండి మనకు ఎలాంటి సమాధానం రావట్లేదు, వేరే కోణం నుండి ఆలోచిద్దామా అన్న ఆలోచనతోటి ఉన్నారు. పరిస్థితుల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు, చాలా లోన్లీగా బాధపడుతున్నారు. ఒక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఇక్కడ మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మీ వ్యక్తి గురించి, మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ తప్పులు ఎక్కడ జరిగాయి అన్న ఆలోచన మీకు మీరు ప్రశ్నించుకుంటున్నారు. ఒక లోన్లీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు, బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. చాలా ఎమోషన్స్ పడి 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 ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్నైనా ఎదుర్కొనే స్థాయికి మీరు ఎదిగారన్నమాట. ప్రాబ్లమ్స్, సో ఆ తెలివి, ఒక బాధలో నుండి మీరు ఒక లెసన్ అయితే నేర్చుకున్నారు. మీ వ్యక్తి పట్ల ఒక ధైర్యంగా ఉండగలుగుతున్నారు. సో ఎప్పుడు వస్తుందో ఆ టైం, ఎప్పుడు వస్తుందో రాని చూద్దాం అన్నట్లు ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు. సో మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ ఫీలింగ్స్ అయితే, ఆలోచనలు, ఫీలింగ్స్ మీ వ్యక్తి పట్ల ఇలా ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే, ఇక్కడ మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం అయితే కనిపిస్తుంది. అంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం, మీతో ఉండడం ఇష్టం, మీ గురించి ఆలోచించడం ఇష్టం, ఎమోషనల్గా మీ పట్ల ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట. వీళ్ళకి ఒక మంచి ఫుల్ఫిల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక కోరిక, ఒక ఆకాంక్ష అనేది అయితే ఈ వ్యక్తిలో కనిపిస్తున్నాయి. అంటే
ఈ వ్యక్తికి మీరుంటే చాలు, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేదైతే ఈ వ్యక్తికి ఆలోచన అయితే ఉంది. తన మనసులో మీ పట్ల కమ్యూనికేషన్ కావాలి, మీరుంటే తన లైఫ్లో ఒక ఫుల్ఫిల్ అనేదైతే ఉంటుంది అనేదైతే ఈ వ్యక్తికి చాలా కోరుకుంటున్నారు. సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఫీలింగ్స్ను బయట చెప్పకుండా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫీలింగ్స్ని బయట పెట్టకుండా లోపలే దాచుకుంటున్నారు. చాలా విషయాలు సీక్రెట్గా ఉంచుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మాటల కంటే మనసులో ఎక్కువ అనేది అయితే కనిపిస్తుంది. మీ పట్ల ఫీలింగ్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ వ్యక్తి కంట్రోల్ చేసుకుంటున్నారు. సో కంట్రోల్ చేసుకుంటున్నారు, కానీ ఒక్కొక్క టైంలో ఆగలేకపోతున్నారు అన్నమాట. ఎందుకు? తను చెప్పకుండా మీ పట్ల దాస్తున్నా కానీ ఇన్ని రోజులు ఏదైనా మిమ్మల్ని దూరం పెట్టి ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ తోటి ఇక్కడ మీతోటి గేమ్లు ఆడిండొచ్చు, తాను ఏం చేస్తున్నది మీకు చెప్పకపోతూ ఉండొచ్చు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం మీ పట్ల ఒక పాజిటివ్గా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తికి బలంగా అయితే కోరిక ఉందన్నమాట. బలంగా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. అంటే ఇక్కడ మీరుంటే చాలు తన జీవితంలో అనే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. బలమైన ఆకర్షణ, చెప్పలేనంత ఇష్టం, మీరంటే ఫ్యాషన్, అట్రాక్షన్ ఉన్నాయి. ఒక్కసారిగా దగ్గరకు రావాలి, ఇంపల్సివ్ ఉండొచ్చు. అయితే ఇక్కడ ధైర్యం చేయలేకపోవడం, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడం, మీ మనసులో ఉన్న వ్యక్తి తను కావాలనుకున్నప్పుడు మీ దగ్గరికి రావడం, మిగతా టైంలో మిమ్మల్ని దూరం పెట్టడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇష్టం ఉంది, ఇష్టం ఉన్నా కానీ తన అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గరికి రావడం అయితే కొంతమంది సిచ్యువేషన్లో ఇలా కనిపిస్తుంది. మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ మీతోటి కనెక్షన్ మీద వర్క్ చేయాలి, మళ్ళీ కలవాలి, ఇద్దరు కలిసి ఏదైనా మీరు ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదైనా ఒక వర్క్ ఏదైనా అనుకో ఉంటే కూడా కలిసి చెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరిక అయితే ఉందన్నమాట. మీ మనసులో ఉన్న వ్యక్తి కలిసి ఏదైనా చెయ్యాలి, కలిసి ఏదైనా ప్రారంభించాలి, మీరు ఏదైతే కలలు కన్నారో సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. దాన్ని నిర్మించుకోవాలి అనే ఆలోచన వీళ్ళకైతే కలుగుతుంది. అండ్ మిమ్మల్ని విలువైన వ్యక్తిగా కూడా ఈ వ్యక్తి చూస్తున్నారన్నమాట. ఎందుకు అనంటే మీరంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి, ఫాస్ట్లో మీరంత సపోర్ట్ అయితే ఇచ్చారు కాబట్టి సో రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావాలి. ఏది సరైనది ఏది తప్పు అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది అన్నమాట. ప్రజెంట్ ఆలోచిస్తున్నారు, ఏదైనా గతంలో జరిగిన విషయాలను బ్యాలెన్స్ తీసుకురావాలి. ఫాస్ట్లో ఏదైతే నా వల్ల కాదు, నన్ను అర్థం చేసుకో, నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు, నేను నీకు కరెక్ట్ కాదు ఇలా చెప్పిండొచ్చు ఈ వ్యక్తి, నాకు నువ్వు సెట్ కావు. సో మీ మీద కోపం, ఏదైనా అడిగితే చిరాకు పడ్డం కానీ ఏదైనా చేసిండొచ్చు ఈ వ్యక్తి. సో ఇప్పుడు అలాంటి వ్యక్తి ఏంటి అంటే రిలేషన్షిప్లో బ్యాలెన్సింగ్ తీసుకురావాలి, ఎలాంటి పరిస్థితులనైనా నేను ఎదుర్కోవాలి అనేదైతే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఈ కనెక్షన్ గురించి మానసికంగా ఏదైతే ఫస్ట్ భారంగా ఫీల్ అయ్యారో కొంత భారంగా కూడా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే వీళ్ళ వల్ల కావట్లేదు, బ్యాలెన్సింగ్ చేయడానికి వీళ్ళ వల్ల కాక ఒత్తిడి వల్ల, తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఈ కార్డు పదే పదే వస్తుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి చాలా బాధ్యతలు అయితే మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మోయలేని భారాన్ని అయితే ఈ వ్యక్తి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈ వ్యక్తి పైన ఎక్కువ ఉంటూ ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఒక భారంగా ఫీల్ అవుతున్నారు. బాధ్యతలు, ఒత్తిడి, వర్క్ వల్ల, పరిస్థితుల వల్ల ఫీలింగ్స్ను అణిచివేసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉండొచ్చు. అండ్ మీ మధ్య ఈ విషయంలో ఈగో కాన్ఫ్లిక్ట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు. కానీ వీళ్ళకి మీరంటే ఇష్టం, మీరంటే ఒక ఫ్యాషన్, ఎమోషనల్, మీ జ్ఞాపకాలు అయితే ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు.
అండ్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరుకుంది. చూసారా, ఏస్ ఆఫ్ పెంటికల్. ఇక్కడ మీరు అదే కోరుకుంటున్నారు, మీ వ్యక్తి కూడా ఇదే కోరుకుంటున్నారు. సో మనసంతా అలజడి, ఆందోళన అయితే కనిపిస్తుంది. మీకు ఎవరైతే మీ మధ్య అదర్ థర్డ్ పార్టీ కావచ్చు, అది ఎలాంటి థర్డ్ పార్టీ అయినా కావచ్చు, మీ మధ్య గొడవలు పెట్టిండొచ్చు, లేకపోతే తనకు తానుగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ మీకు మీ పర్సన్కి గొడవలు అయ్యుండొచ్చు. సో ప్రజెంట్ ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు, నన్ను నేను మోసం చేసుకున్నాను అన్న ఫీలింగ్లో ఉన్నారు, నిన్ను మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే ఉంది. అలజడి, ఆందోళన అయితే ఉంది మనసంతా. సో మీ జ్ఞాపకాలు అయితే గుర్తుకు రావడము, ఇక్కడ మీతోటి లైఫ్ కావాలి, స్టేబుల్ రిలేషన్షిప్ అయితే తీసుకురావాలి, మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళా కలిసి వర్క్ చేయాలి, రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ అయితే తీసుకురావాలి అనేది అయితే ఇక్కడ కోరుకుంటున్నారు. సో ఇక్కడ తాను కూడా ఒంటరిగా కూర్చొని ఒక లోన్లీనెస్గా ఉన్నారు, ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. జరిగిన బాధ ఏదైతే ఉందో, మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అవి తలుచుకుంటూ ఉన్నారన్నమాట. సో దాని గురించి బాధపడుతూ, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కదా, నేను చేసింది కరెక్ట్ కాదు కదా, సో పరిస్థితి ఏంటి ఇలా ఉంది అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అంటే నేనే కరెక్ట్ కాదు కదా అన్న ఒక డిప్రెషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక బాధగా ఉన్నారు, బాధగా ఆలోచిస్తున్నారన్నమాట. సో మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి, రిలేషన్షిప్లో మళ్ళీ కమిట్మెంట్ అనేది అయితే ఇవ్వాలి, మీరంటే ఒక సంతోషం. సో ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కనిపిస్తుంది. మీ విషయంలో మీ వ్యక్తికి ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఎక్కడైతే నా ఇష్టం అన్న వ్యక్తి మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో, సో అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. సో ఇప్పుడు మీ విలువ అనేది గుర్తించడం, ఇక్కడ మీరెంత కోరుకుంటున్నారో మీ వ్యక్తి కూడా సేమ్ అదే విధంగా ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కనిపిస్తుంది. సేమ్ ఫ్లోయింగ్ అనేది అయితే ఉంది. చూసారా, ఇద్దరి మధ్య కూడా ఎమోషనల్ బాండింగ్ అయితే బాగా కనిపిస్తుంది. మీది సోల్మేట్ బంధం. సో మిమ్మల్ని డెస్టినీని కలిపింది, మళ్ళా కలుపుతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకు కొంతమందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఇటు మీరు కోరుకుంటున్నారు బలంగా, ఇటు మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో రీయూనియన్ ఎప్పుడు అనేది ఈరోజు చెక్ చేద్దాము. ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు, ఒక టైం పీరియడ్ చూపించండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ ఎప్పుడు చూపించండి. ప్లీజ్ యూనివర్స్, రీయూనియన్ ఎప్పుడు చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి, వీళ్ళు కోరుకుంటున్న వ్యక్తికి రీయూనియన్ చూపించండి. ఒక టైం పీరియడ్ చూపించండి. ఏదైతే ఒక బౌండరీ పెట్టుకున్నారో మీ వ్యక్తి మీతో మాట్లాడకుండా, సో ప్రజెంట్ ఆ వ్యక్తి ఒక లోన్లీనెస్లో ఉన్నారు, టైం కలిసి రావాలి అనేది అయితే ఎదురు చూస్తున్నారు, రీసైకిల్ కావాలి, ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మళ్ళీ రీసైకిల్ కావాలి అని కోరుకుంటున్నారు. రీయూనియన్ ఉందా చూపించండి. సో ఆలోచిస్తున్నారు, ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఒక క్రాసింగ్లో ఉన్నారు, మీరు కావాలనిపిస్తుంది. అండ్ ఇటు ఫ్యామిలీ కోసమైనా, లేకపోతే ఇటు మీరు అటు ఫ్యామిలీనా అన్నట్లు కూడా ఈ వ్యక్తి ఇక్కడ స్ట్రక్లో పెట్టిండొచ్చు. కానీ రిలేషన్షిప్లో ఒక స్థిరత్వం తీసుకురావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆలోచనల్లో ఉన్నారన్నమాట. కొంతమందికి
10 డేస్ కానీ 10 వీక్స్ కానీ 10 మంత్స్ కానీ అయితే పడుతుంది. ఓకేనా అండి. ఇదైతే కమ్యూనికేషన్ అయితే అవుతుంది. మార్పు కోసం ఎదురు చూస్తున్నారు, ప్రస్తుతం ఆలోచిస్తున్నారు, ఆలోచనల్లో బందీ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది. సో ఈ నెంబర్ అయితే కనిపిస్తుంది. కొంతమందికి 1 డే కానీ 1 వీక్ కానీ 1 మంత్ కానీ పట్టొచ్చు. తొందరలో కొంతమందికి ఉన్నాయి. మనం కార్డ్స్లోనే చెక్ చేసాం రీడింగ్లో. ఓకేనా అండి. ఇది ఇవాళ రీడింగ్. ఇక ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఓకేనా. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ అండి.